నమస్కారం ఫ్రెండ్స్. అసలు మన పొలిటీషియన్స్ ఓటర్స్ని ఏమనుకుంటున్నారు? అసలు ఓటర్స్ అంటే బుర్రలేని 5 సంవత్సరానికి ఒకసారి 5,000 తీసుకునే వెధవలు అనుకుంటున్నారేమో. నేనేమంటా అంటే పొలిటీషియన్స్ తమ వైఖరి మార్చుకుంటే తప్పేముంది. తమ నిజ జీవితంలో ఒక పౌరుడు అనుభవించే వ్యధను ఒక ఎమ్మెల్యే అనుభవిస్తే తప్పేముంది. లేదా ప్రజల మనసు, ప్రజల జీవితము తెలుసుకోవడానికి నిత్య జీవితంలో రోజు క్రమశిక్షణగా ప్రజల్లో తిరిగితే తప్పేముంది. ఏదో ఒకరోజు ప్రధానమంత్రి అందరూ ఫ్యూల్ ఆదా చేయాలి అనగానే ఒక సైకిల్ పట్టుకొని డ్రామా చేస్తే ప్రజలకు ఆ మెసేజ్ అందుతుందా? లేదా మీరు ప్రజలను మభ్యపెట్టడానికి యాక్టింగ్ చేస్తున్నారు అని ప్రజలు భావించారా? ఫర్ ఎగ్జాంపుల్, ఇంధన పొదుపు దినోత్సవం. ఆ రోజు ఇంధనం పొదుపుగా ఎలా వాడుకోవాలి అని లీడర్ ఒక డెమో ఇవ్వకుండా, ఒక్కరు కారులో వెళ్లకుండా 2 వీలర్లో వెళ్ళాలి, 2 వీలర్లో మీ సాటి ఫ్రెండ్స్ని, వాళ్ళని, అటువైపు వెళ్ళే వాళ్ళని కూర్చోబెట్టుకొని పోవాలి, లేదా కార్లో కార్ పూలింగ్ చేయాలి, లేదా ట్రాఫిక్ జామ్ అయినప్పుడు, సిగ్నల్ పడ్డప్పుడు కార్లని ఆఫ్ చేయాలి, ఏసీ అనవసరంగా వాడకూడదు. ఇలాంటివి వాళ్ళు ప్రాక్టికల్గా చెప్తే బాగుంటుంది. కానీ మన లీడర్స్ అంటే వీళ్ళకు డెమోక్రసీ అంటే ఎంత చులకనైపోయిందంటే, ప్రజలందా అంటే ఒక ఆటవిక సమాజం నుంచి, అడవుల్లో నుంచి సిటీలో సెటిల్ అయి మాకు ఓటు వేసే పశువులు అనుకుంటున్నారు బహుశా. ఇంధన పొదుపు అనగానే సైకిల్ ఎక్కడం. అసలు నేను వరల్డ్ ఎన్వైర్న్మెంట్ వరల్డ్ ఎన్వైర్న్మెంట్ అంటే పొల్యూషన్ అని అనుకుంటున్న మూర్ఖులే చాలా మంది ఉన్నారు. వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే అంటే ఈ ప్రపంచంలో ఉండే ఎన్వైర్న్మెంట్, ఈ క్లైమేట్ చేంజ్, ఈ రెయిన్ రాకపోవటము, ఎల్నినో ఎఫెక్ట్, చెట్లు నరకు వేయటము, అదే కాకుండా భూగర్భ జలాల సంరక్షణ. ఎన్వైర్న్మెంట్ అంటే సాయిల్ పొల్యూషన్, అదే కాకుండా పశు పెంపకము, తద్వారా వచ్చే యూరియా, లేదా పంటలపై పిచికారీ తగ్గించడము, ఆర్గానిక్ సేద్యము, మంచి అవుట్పుట్ కోసం సరైన ఆర్గానిక్ మెథడ్స్ యూజ్ చేయటము, లేదా ఇంధనంలో విప్లవాలు తెచ్చి బయోడిగ్రేడబుల్ థింగ్స్ వాడి, లేదా ఈ పారంపరిక ఇంధనాలపై డిపెండ్ కాకుండా వేరే ఇంధన వనరులపై
దృష్టి పెట్టడం, ఇలాంటివి ఎడ్యుకేట్ చేస్తే చాలా బాగుంటుంది. కానీ నాకు ఆశ్చర్యం ఏమిస్తుందంటే వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే అనగానే లేదా క్లైమేట్ చేంజ్ డే అనగానే ఇది ఓన్లీ వెహిక్యులర్ పొల్యూషన్, అంటే కార్లు బైకులు వల్లనే ఈ పొల్యూషన్ అంతా అవుతున్నట్టు పొలిటీషియన్స్ బిల్డప్ ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు లాంటి ఫార్వర్డ్ లుకింగ్ చీఫ్ మినిస్టర్ ఒక వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే లేదా క్లైమేట్ చేంజ్ డేని సైకిల్ తొక్కి ఏం సాధించాడు? ఒక ఆశ్చర్యకరమైన విషయం మీ అందరికి చెప్తా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కారు, ఆటోమొబైల్ లేదా ట్రక్స్ ఇటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కోసం పాకులాడుతున్నది. అంటే హెవీ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కోసం ఒక అట్రాక్టివ్ డెస్టినేషన్ అని చెప్తున్నారు. అంటే వీళ్ళ ప్రకారం అందరూ కార్లు కొనుక్కోవాలి, ట్రక్స్ కొనుక్కోవాలి, తద్వారా ఆంధ్రప్రదేశ్ ఎకానమీ డెవలప్ అవుతుందని ఒక చోట వాదిస్తూ, ఇంకో చోట ప్రతి ఇంటికి ఒక సైకిల్. నేను ఆశ్చర్యకరమైన విషయాలు చెప్తా. టీడీపీ యొక్క సింబల్ సైకిల్. మీరు పనికి మాలిన ఉచిత బస్సు పథకం పెట్టే బదులు ఉచిత బస్సు పథకం పెట్టే బదులు ప్రతి ఇంటికి ఒక సైకిల్, దాంట్లో 50% సబ్సిడీ ఇస్తాము. అంటే సైకిల్గా ఉన్న వాళ్లకు ప్రత్యేక సబ్సిడీలు, ప్రత్యేక రాయితీలు. ఇప్పుడు ప్రజల్లో సైకిల్ తొక్కే ఓపిక ఉందా? సైకిల్ తొక్కే ఓపిక ఉందా? ఆ సైకిల్ తొక్కే ఓపికే ఉండింటే జనాలు ఈ మోపెడ్స్, ఈ హీరో హోండాలు, ఈ సుజుకీలు ఎందుకు కొంటుండే? ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చెప్తా. ఇప్పుడు ఏదైనా హీరో హోండా ఏదైనా కానివ్వండి, 1 లీటర్ వేస్తే ఒక 50-60 కిలోమీటర్లు ఈజీగా పోతుంది. 1 లీటర్ వేస్తే 50-60 కిలోమీటర్లు ఈజీగా పోతుంది. అలాంటప్పుడు ఒక 100 రూపాయల కోసం ఎవడైనా మిగిలించుకోవడానికి ఎవడైనా సైకిల్ తీసుకొని సైకిల్ని తొక్కుకుంటూ వెళతాడా? అంటే ఎంత మూర్ఖపు పొలిటీషియన్స్ తయారైనారంటే వాడు రేపు ఈవెన్ చంద్రబాబు నాయుడు అటువంటి వాడు, అంటే విజనరీ చీఫ్ మినిస్టర్ కూడా అన్నీ నేను చెప్తున్నా కదా, చంద్రబాబు నాయుడు షుడ్ స్టాప్ దిస్ పబ్లిసిటీ బ్లిట్స్. దీనివల్ల ఆయన ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. టీడీపీ వాళ్ళు ఎవరైనా అఫీషియల్ ఎవరైనా ఉంటే వినండి, నేను క్లియర్గా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ విజనరీ లీడర్ అనే పేరును చెడగొట్టుకుంటున్నాడు. ప్లీజ్, ఆయన ప్రజల్లో మమేకమవుతున్నట్టు యాక్టింగ్ చేస్తున్నాడు కదా, పక్క బాలకృష్ణ కన్నా మంచిగా యాక్టింగ్ చేస్తున్నాడు. కానీ ఈ యాక్టింగ్ని ఈ వయస్సులో ఎవ్వరు నమ్మరు. 75 వయస్సులో తాను సైకిల్ దొక్కుతూ, కళ్ళు తాగుతూ, చేపల ఫ్రై వండి పెడుతూ, అంటే వాట్ హీ వాంట్స్ టు ప్రొజెక్ట్ ఐ డోంట్ నో. అంటే ప్రజలతో మమేకమైన చీఫ్ మినిస్టర్ని ఇప్పుడు పేరు తెచ్చుకొని లాభం లేదు. ఆల్రెడీ మీరు ఎవరిని కలవరు. మీరు పార్టీ క్యాడర్ని కూడా ఒక కంపెనీ నడిపించినట్టు అంటే పార్టీని కంపెనీ నడిపిస్తారని అందరికీ తెలుసు. అంటే ఇలాంటి టైంలో మీరు ఈ గిమిక్కులు చేసి వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే అనగానే సైకిల్ దొక్కడం, అంటే ప్రజలు అంత మూర్ఖుల? ప్రజలు మీరు సైకిల్ దొక్కగానే అందరు సైకిల్ దొక్కుతారా? నేనేమంటా, ఉచిత బస్సు పథకం పెట్టే బదులు 50% సబ్సిడీ సైకిల్ పథకం పెట్టండి. ఎక్కడ పోయినా సైకిల్లో పోవాలి. అయినా నేను ఒకటి అడుగుతా, ఈ యుగంలో సోమరితనం ఎంత ఎక్కువైపోయిందంటే, రైస్ కుక్కర్ అంటే ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ వాడుతున్నారు.
ఎక్కడ పోయినా పక్కకు పోయినా ఆడవాళ్ళు కూడా కైనెటిక్ హోండా దీని మీద పోతున్నారు, స్కూటీ మీద పోతున్నారు. అంటే ఆడవాళ్ళు కూడా స్కూటీ నడుపుతున్నారు. వాళ్ళు కూడా పక్క కిరాణా షాప్కి స్కూటీ మీద పోతారు. ఆడ పని మనుషులు ఇంటికి వచ్చే వాళ్ళు కూడా స్కూటీ మీద వస్తున్నారు. ఇప్పుడు ఆడ పని మనిషి అంటే తక్కువ ఆదాయం గల వ్యక్తి కదా, ఆమె సైకిల్ మీద రావచ్చు కదా, మరి స్కూటీ మీద ఎందుకు వస్తుంది? ఒకటి గమనించాలి, ప్రపంచం సోమరిగా మారుతుంది. ఒక్కసారి ఆ బండి స్టార్ట్ చేసి ఇట్లా అంటే వెళ్ళిపోతుంది బండి. మళ్ళీ సైకిల్ని తొక్కాలి, కరెక్టే మీరు తొక్కాలి అంటున్నారు. ఇప్పుడు కైనెటిక్ హోండా మీద పోతుంటే రోడ్లు సరిగ్గా లేకపోతే ఎంతోమంది పడిపోతున్నారు. మరి బండిపై పోతేనే పోవడం కష్టమైనప్పుడు సైకిల్ తొక్కుకుంటూ ఈ తొక్కల రోడ్ల మీద ఎవడు పోదలుచుకున్నాడు? అంటే ఒక్కసారి అడ్వాన్స్ స్టేజ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరంతా ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లు ఇవన్నీ వచ్చినాక, ఏఐ ఫోన్లు వచ్చినాక సడన్గా మీరు బటన్ ఫోన్కి మారిపోండి. బటన్ ఫోన్ వల్ల మీకు ఈ స్క్రీన్ గార్డ్ అంటే స్క్రీన్ నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేస్ లేదా ప్రమాదకరమైన రేస్ నుంచి మేము కాపాడుకోండి, మీరందరూ బటన్ ఫోన్కి పోండి అంటే ఎలా ఉంటుందో ఇప్పుడు సైకిల్ తొక్కండి అంటే కూడా అంతే దరిద్రంగా, ఘోరంగా, నీచంగా ఉంటుంది. అంటే మంచి పేరున్న వాళ్ళు కూడా పేరు జడగొట్టుకోవడం అంటే ఇదే నేను చెప్పేది. ఇది వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే అనగానే సైకిల్ తొక్కడం, నెక్స్ట్ డే ఒక 20 కాన్వాయిలు వేసుకొని ఊరంతా తిరగడం. మరి నిన్న సైకిల్ తొక్కినోడు వాళ్ళు 20 కాన్వాయిలు ఎందుకు వేసుకొని తిరుగుతున్నారని ప్రజలు అడుగుతారా లేదా? కేతిరెడ్డి పెద్దారెడ్డి అని కేతిరెడ్డి ఉండదు సార్, కేతిరెడ్డి పెద్దారెడ్డి, కేతిరెడ్డి అనంతపూర్ మన ధర్మవరం ఎమ్మెల్యే. ఆయన పొద్దున్న లేచి పోతుండే, ఆయన నిజంగా చేస్తుండేనో డ్రామా చేస్తుండేనో పక్కన పెట్టండి. కేతిరెడ్డి అయితే పోతుండేనే లేదా? ప్రజలతో మమైకమైపోయిండా లేదా? ఉట్టిగానే అమ్మమ్మ నాయనమ్మ ఏమన్నా బాగున్నావా ఎట్లా రేషన్ కార్డులు అని అడిగాడు. చాలా ప్రాక్టికల్ ఎమ్మెల్యే లాగా ఆయన వ్యవహరించిండు. రిజల్ట్ ఏమొచ్చింది? ఓడిపోయాడు. అంటే చాలా ప్రాక్టికల్గా మనసు పెట్టి రోజు పొద్దున పాదయాత్ర చేస్తే కూడా ప్రజలు క్షమిస్తలేరు. జగన్ని చూసి కేతిరెడ్డిని ఓడగొట్టారు. అంటే కేతిరెడ్డి ఎంత కష్టపడ్డా జగన్ ఇమేజ్ పడ్డందుకు కేతిరెడ్డి ఓడిపోయాడు. ప్రాక్టికల్ కేతిరెడ్డి గెలవాలి, ప్రాక్టికలీ కేతిరెడ్డి గెలవాలి. కేతిరెడ్డి కబ్జా చేసి అందరు కబ్జా చేస్తున్నారు. పొద్దున లేచి ఒక పని పెట్టుకొని గల్లీ గల్లీ తిరిగిండా లేదా? ఇలాంటి పని ఏ ఎమ్మెల్యే చేయలేరు. చరిత్రలో మనం చూస్తే ఏ ఎమ్మెల్యే చేయలేరు. కేతిరెడ్డి కష్టపడి లాభం ఏమైంది? మరి ఇంత ప్రాక్టికల్గా ఒక మనిషి కష్టపడితే ఓడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలనపై దృష్టి పెట్టకుండా మొన్నటికేమన్నారు, చంద్రబాబు నాయుడు గంటలు మీటింగ్ పెడతారన్నారు. సరే, అది ఇమేజ్ పోగొట్టుకోవడానికి ప్రజలతో మమైకమైతా అని ఈ వయసులో పోయి తాటి ముంజలు చెంచాతో తినడం, కళ్ళు గీత కార్మికులను రెడీ పెట్టుకొని వాళ్ళని చెట్టెక్కిచ్చి కళ్ళు తాగడం, ఇవాళ సైకిల్ తొక్కడం, ఇదంతా ఈ వయసులో చేయవలసిన పని కాదు, ఎప్పుడో చేయవలసిన పని. కేతిరెడ్డి వయసులో చేయవలసిన పని ఇప్పుడు ఈ గాంధీ వయసులో చేస్తున్నాడు. కాబట్టి ప్రజలను అంత తక్కువ అంచనా వేయకండి. ఆ డ్రామాలు చేయకుంటే మీ ఇమేజ్ ఇంకా పెరుగుతుంది. నేను కంటిన్యూస్గా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు ఆ P4 స్కీమ్ తెచ్చిండు, వేస్ట్. నేను క్లియర్గా చెప్పిన, అది క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకంటే కావాల్సిందే. మీరు డ్రామాలు ఆడితే ఇక్కడ ఎవ్వరు పట్టించుకుంటాడు. కేసీఆర్ కూడా పెద్ద పెద్ద డ్రామాలు ఆడాడు. లాస్ట్కు కంచుకోట కట్టుకున్నాడు. ఏమైంది లాస్ట్కు? తన ఎమ్మెల్యేలను కూడా రానియలేదు. మీడియాని బెదిరించుడే, ఏ పేపర్నిది, ఏ యూట్యూబ్ ఛానల్నిది, ఎక్కడి నుంచి వస్తున్నావు అన్నాడు. పోయిన ఫామ్ హౌస్లో కూర్చోబెట్టారు. అంటే ఈ ఎగ్జాంపుల్స్ ఉన్నాక ఈ డ్రామాలు, ఈ ధమ్కీలు. మొన్న నేను రేవంత్ రెడ్డిని చూసిన, ఏ పేపర్నిది, బీఆర్ఎస్ పార్టీనా? క్వశ్చన్ కరెక్ట్ ఉందా లేదా? అది బీఆర్ఎస్ కానివ్వండి, టీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, క్వశ్చన్ ఒక వ్యక్తి కరెక్ట్గా ఇస్తున్నాడా లేదా అంతవరకే. డెమోక్రసీలో అంతే ఉంటుంది.
నీవు టీడీపీనా జనసేననా? మన పవన్ కళ్యాణ్ తప్పు చేసిండు, తప్పే. నాగేశ్వరరావు తప్పు చేసిండు, తప్పే. తప్పు తప్పు, ఒప్పు ఒప్పే. కేతిరెడ్డి జగన్ ఎమ్మెల్యే అయినా చేసిన పని మంచిది కనుక అందరూ అప్రిషియేట్ చేయాలి. అది డ్రామా కోసం చేసిండా, ఓట్ల కోసం చేసిండా? ఓట్ల కోసమైనా చేసిండా? గలీ గలీ తిరిగిండా? నేను చెప్పేది అది. ప్రజలు ఎప్పుడో మేల్కున్నారు, కానీ మన నాయకులు మేల్కుంటలేరు. ప్రజలను పిచ్చి వెదవాలనుకుంటున్నారు. అంటే గిమిక్కులు చేసి ఇప్పుడు పరువు కాపాడుకోవాలంటే పరువు ఆల్రెడీ గంగలో కలిసిపోయింది. ఇప్పుడేం పరువులు కాపాడుకుంటారు? కనుక ప్రజలందరూ మేల్కున్నారు. ప్రజలు పెద్ద ప్రత్యేకంగా మీ దగ్గర ఏం కోరుకుంటలేరు. బాబు స్టేట్ని నష్టపరచకుండా 5 ఏళ్ళు పాలించి ఇక్కడి నుంచి పోండి నాన్న అని చెప్తున్నారు. అంతే ప్రజలు కోరుకున్నది అది. కాబట్టి పొలిటీషియన్స్ ఇప్పుడైనా మేల్కోవాలి. ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ని మీరు అనుభవించాలి. ఇట్లా తాటి ముంజలు స్పూన్తో తినొద్దు. అర్థమైందా? తాటి ముంజలు ఇట్లా స్పూన్తో తినొద్దు. వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే రాగానే సైకిల్ దొక్కొద్దు. ప్రధానమంత్రి ఏమో అన్నాడని మోదీ ప్రతి ఒక్క మాట పాటించండి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మోదీ ఏమని అనగానే సైకిల్ తీసుకొని వెళ్తాడు. నాయుడా ఏమో ఎవరైనా నిమ్మల రామానాయుడు 10 కిలోమీటర్లు దొక్కిండు. ఎవడైనా డైలీ 10 కిలోమీటర్లు దొక్కుతాడా సైకిల్? ప్రాక్టికల్ అయ్యేది ప్రజలు నమ్మశక్యంగా ఉండే పనులు ఇప్పుడైనా చేయండి. లేకపోతే మీరు చేసే గిమిక్కులకు మీకు పాస్లో ఉన్న హిస్టరీ కూడా పాడవుతుంది అని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం.